ఎగ్జెంప్లరీ అంటే ఆదర్శప్రాయంగా ఉండడం. యద్యత్ ఆచరతి శ్రేష్ఠస్తత్తదేవతరో జనః స యత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. సో ఈ కపట వైరాగ్యంని పక్కన పెట్టి రెగ్యులేటెడ్ లైఫ్ అంటే మనం తినేది భగవంతుడికి అర్పించడము, చక్కగా వేదాల్ని ఫాలో అయ్యి ఏం చేయాలి ఏం చేయకూడదు ఇలాంటి రెగ్యులేటెడ్ లైఫ్, ఒక నియంత్రణలో ఉండే లైఫ్ని మనం ఫాలో అయితే మనం వేరే వాళ్ళకి ఆదర్శప్రాయం అవుతాము. ఒకవేళ మనము కపట వైరాగ్యం చేస్తున్నాము, రెగ్యులేటెడ్ లైఫ్ లేదు అని అనుకోండి, వేరే వాళ్ళకి ఏమని ఎగ్జాంపుల్ ఇస్తాం? రైట్. సో మనం లైఫ్ ఇక్కడ ఉన్నప్పుడు మనకు ఒక బాధ్యత ఉంది. ఏంటంటే మనము ఒకళ్ళకి నేర్పించడానికి ప్రయత్నించినా ప్రయత్నించకపోయినా చెప్తూ మన జీవిత విధానం చూసే కొందరు కొన్ని నేర్చుకుంటారు. రైట్, ఏం చేయాలి ఏం చేయకూడదు అనేసి. అండ్ ఎస్పెషల్లీ మంకీ సి మంకీ డూ అంటారు. అంటే కోతి ఎలా నేర్చుకుంటుందండి? చెప్తే దానికి మన లాంగ్వేజ్ అర్థమవుతుందా? అర్థమవుతుందా? అర్థం చూపెడితే కాదు. అర్థమవుతుంది. చూపెడితేనే అర్థమవుతుంది. రైట్, అది చూసి నేర్చుకుంటుంది. మనుషులు కూడా చెప్తే వినరండి, చాలా వరకు చూసి నేర్చుకుంటారు. రైట్. సో మీరు చెప్తున్నారు అనుకోండి 16 మాలలు రోజు చేయాలి చాలా మంచిది అని చెప్తున్నారు, కానీ మీరు 16 మాలలు చేసింది ఎవరు చూడట్లేదు, ఎవరికి కనబడట్లేదు కూడా. సో వేరే వాళ్ళు ఫాలో అవుతారా? ఎవరు కదా, అసలు ఫాలో అసలు ఎవరే. ఎందుకంటే యద్యత్ ఆచరతి శ్రేష్ఠ తత్తదే ఎవరో తత్తదేవతరో జన. సో శ్రేష్ఠులు ఏదైతే చేస్తారో వాళ్ళు అది చెప్పకపోయినా నార్మల్ జనాలు ఫాలో అవుతారు. ఈరోజు మనకి బ్రాండింగ్లో అంటే ఒక అడ్వర్టైజ్మెంట్లో సెలబ్రిటీస్ని సినిమా హీరోల్ని ఎందుకు తీసుకొస్తారు అని అంటే బికాజ్ మీరు మా ప్రోడక్ట్ వాడుతున్నారని తెలిస్తే ఓకే, వేరే వాళ్ళు ఈజీగా వాడతారు. ఎందుకంటే మీ ఫాలోవర్స్ కదా, మీరు ఏం చేస్తే అది చేయాలని అనుకుంటారు. ఇజంట్ ఇట్? సో అందుకనే అడ్వర్టైజ్మెంట్ ఇండస్ట్రీలో చాలా సెలబ్రిటీస్ని తీసుకుంటారనమాట. వాళ్ళు వాడినా వాడకపోయినా నేను వాడుతున్నా అని చెప్తే చాలు, మనం వాడేస్తాం అనమాట. ఇజంట్ ఇట్? సో అది న్యాచురల్ ఫీలింగ్ అన్నమాట. అందుకనే యథా రాజా తథా ప్రజ అంటారు. సో రాజు ఏం చేస్తాడో ప్రజ అదే చేస్తారనమాట. సో అర్జునకి ఏం చెప్తున్నారంటే, అర్జున నువ్వు యుద్ధం వదిలేసి వెళ్ళిపోయావు అనుకో, ఏం ఎగ్జాంపుల్ సెట్ చేస్తావు నువ్వు సభ్య సమాజానికి, ఏం మెసేజ్ ఇద్దామని? ఇజంట్ ఇట్? సో మనము రెగ్యులేటెడ్ లైఫ్ ఫాలో అయ్యి కరెక్ట్గా మన డ్యూటీస్ని ఫాలో అయితే వేరే వాళ్ళు కూడా అదే ఫాలో అవుతారు. ఈరోజు దుర్యోధన ఏ పొజిషన్లో ఉన్నాడు? ఆల్మోస్ట్ రాజు పొజిషన్లో ఉన్నాడు. యాక్చువల్గా ధృతరాష్ట్ర సింహాసనం మీద కూర్చుంటాడు, కానీ పరిపాలించేది మాత్రం దుర్యోధనే అనమాట. ఒకప్పుడు ఇండియాలో కూడా ఒక కైండ్ ఆఫ్ గవర్నమెంట్ ఉండేది. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ వేరు, కానీ నడిపించేది వేరనమాట. రైట్. సో అలాగే ధృతరాష్ట్ర సింహాసనం మీద ఉన్నాడు, కానీ మొత్తం నడిచేదంతా దుర్యోధనదే అనమాట. సో అట్లాంటి పొజిషన్లో ఉండే వ్యక్తి చేసే పనులు చూసావా? రైట్, వస్త్రాపహరణం చేస్తున్నాడు, జూదం ఆడి ఓడిపిస్తున్నాడు, సొంత ఫ్యామిలీనే చంపడానికి ట్రై చేస్తున్నాడు. ఇటువంటి రాజుని ఫాలో అయ్యే వాళ్ళు ఏమంటున్నాడు? ఆహా, దుర్యోధననే చేస్తున్నాడు, నేను చేస్తే తప్ప అని అనుకుంటారు. ఇజంట్ ఇట్? ఎప్పుడైతే పెద్దవాళ్ళు తప్పులు చేస్తుంటారో చిన్న పిల్లలకి తప్పు తప్పు అనిపించదు, కామన్ అని అనిపిస్తుంది. రైట్. ఈరోజు మనం ఈజీగా అబద్ధాలు చెప్పగలుగుతున్నాము, ఈజీగా మోసాలు చేయగలుగుతున్నాము. ఎందుకంటే ఎంతో పెద్ద పెద్ద అబద్ధాలు చెప్పి మోసం చేసి తప్పించుకొని ఎంతో మంది తిరుగుతున్నారు, నేనెందుకు అనేసి. రైట్. సో మనము ఎటువంటి లీడర్స్ని ఎత్తుక్కుంటున్నాము, ఎటువంటి టీచర్స్ని ఫాలో అవుతున్నాము, ఎటువంటి పేరెంట్స్ ఉన్నాము, ప్లస్ మనము వేరే వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తున్నాము మన ప్రవర్తనతో, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. రైట్. మనం కొన్నిసార్లు అనిపిస్తుంది నేనైతే చాలా చిన్న పర్సన్, నన్ను చూసి నేర్చుకునే వాళ్ళు ఎవరు ఉంటారు అని అనుకుంటారు. ఎవరు నేర్చుకున్నా నేర్చుకోకపోయినా సరే, మీకు తెలిసినా తెలుసుకోకపోయినా సరే, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీ ఇంట్లో ఉండేవాళ్ళు ఎస్పెషల్లీ చిన్నపిల్లలు అయితే నేర్చుకుంటారు. అండ్ రెండోది, మనకు తెలిసి తెలియక మన లైఫ్ లాగా వాళ్ళ లైఫ్ ఉండాలని చాలా మందికి ఉంటుంది. రైట్. మనకు అనిపించవచ్చు నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇది కూడా ఒక బతికేనా అని అనుకుంటాం, కానీ దీనికంటే దారుణంగా బతికే వాళ్ళు మనల్ని చూసి కూడా వీళ్ళలా ఉండాలి అని అనుకుంటారు. సో నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ ప్రతి ఒక్క వ్యక్తి ఇంకో వ్యక్తిని ప్రభావితం చేస్తూ ఉంటాడు. రైట్. సో అందుకనే మనం ఆ బాధ్యతగా తీసుకోవాలన్నమాట. రేపు పొద్దున నన్ను ఎవరైనా చూస్తే ఎటువంటి మంచి విషయాలు నేర్చుకోవాలో అలా నేను బతకాలి. ఓకే, యాక్చువల్గా ఇంద్రియ నిగ్రహం చేయడం వల్ల మనకైతే ప్రశాంతత ఉంటుంది, కానీ వేరే వాళ్ళకి ప్రేరణ కూడా దొరుకుతుంది అనమాట. రైట్. ఒకవేళ మనం చాలాసార్లు చూస్తుంటాము, ఇంట్లో ఒకవేళ మీరు చెప్పింది చేయట్లేదు, పెద్ద పెద్ద మాటలు చెప్తారు కానీ ఏం చేయరు అనుకోండి,
మీరు ఇంకొకరికి ఏమైనా చేయమని చెప్తే వాళ్ళు వింటారా? వినరు ప్రభు. వినరు ప్రభు. వినరు. రైట్. మీకు ఇంద్రియ నిగ్రహం లేదు, ఇలా కోపం వస్తే అరిచేస్తారు, రైట్, కొట్టేస్తారు, లేదంటే ఇంట్లో ఏదో వస్తువు పగలగొడుతూ ఉంటారు. ఓకే, అట్లాంటి మీరు వేరే వాళ్ళకి చెప్పానుకోండి, కోపంని నియంత్రణలో పెట్టుకోవాలి, ప్రశాంతంగా ఉండాలని చెప్తే ఎవరైనా ఫాలో అవుతారా? ఫాలో అవ్వరు. అవ్వరు. ఎందుకంటే చూస్తున్నారు కదా అది లేదు అనేసి. రైట్. సో మనం ఎలా ఉంటామో మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు అలాగే ఉంటారు. సో కృష్ణ తన ఎగ్జాంపుల్ కూడా చెప్తారనమాట. యాక్చువల్గా నాకు చేయాల్సింది ఏ పని లేదు, కానీ నేను ఒకవేళ సరిగ్గా ఉండట్లేదు అనుకో, ఎందుకంటే నేను నరలీల చేసేటప్పుడు నరుడి రూల్స్ ఫాలో అవ్వాలి. రైట్. సో నేను అది ఫాలో అవ్వకపోతే జనాలు ఏమనుకుంటారు, నన్ను కూడా తప్పుగా అర్థం చేసుకుంటారు. ఈవెన్ కృష్ణ రాసలీల చేసింది ఇప్పటికీ అపార్థం చేసుకుంటారు చాలా మంది. రైట్. అడుగుతారనమాట, కృష్ణకైతే ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండొచ్చు, కృష్ణ అయితే ఎంతమందిని పెళ్లి చేసుకోవచ్చు, మరి నేను మాత్రం ఒక్కడనే పెళ్లి చేసుకోవాలా అనేసి అనుకుంటారు. రైట్. సో కృష్ణ ఎంతమందిని పెళ్లి చేసుకున్నా సరే ప్రతి ఒక్కళ్ళకి పర్ఫెక్ట్ హస్బెండ్ అయ్యారు. రైట్. మనకి ఆ దశమ స్కందంలో శ్రీమద్ భాగవతంలో ఒక లీల ఉంటుంది. నారదముని 16,108 ప్యాలెస్లకి వెళ్ళి చూస్తుంటారు ఎక్కడెక్కడ కృష్ణ ఏం చేస్తున్నారు అనేసి. అండ్ కృష్ణ అట్ ద సేమ్ టైం, ఒకే టైంలో 16,108 మంది భార్యలతో ఉంటారు. రైట్. అండ్ ఒకేలాగా కాదు, డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్లో. రైట్. మనం సినిమాలో చూస్తుంటాం కదా, హీరో డబుల్ రోల్ చేస్తుంటాడు, ఇజంట్ ఇట్? కృష్ణ ఎన్ని రోల్స్ చేస్తారు? 16,108 రోల్స్ చేస్తారు. రైట్. అండ్ ఒక్కొక్క రాణికి ఒక్కొక్క ప్యాలెస్, అండ్ ప్రతి రాణికి ఎప్పుడు ఏం కావాలన్నా సరే, తను ఉండాలన్నా సరే, హీఈస్ అవైలబుల్. అంత కెపాసిటీ మనలో ఎవరికన్నా ఉందా? ఒక్క భార్యకే మనం అవైలబుల్ ఉండం. లేదు ప్రభు. కంప్లైంట్ చేస్తుంది, నాకు కావాల్సినప్పుడు మీరు లేరు, నేను బాధలు ఉన్నప్పుడు నన్ను పట్టించుకోలేదు, అసలు నేను ఉన్నానా లేదా మీరు పట్టించుకుంటున్నారా అనేసి మనకి ఒక్క భార్యతోనే కంప్లైంట్ ఉంటుంది, ఒక్క భర్తతోనే కంప్లైంట్ ఉంటుంది. అట్లాంటిది కృష్ణ ఇంతమందిని చేసుకున్నాడు కాబట్టి నేను కూడా చేసుకుంటా అంటే కెపాసిటీని చూడాలి. రైట్. ఒకవేళ నీకు కృష్ణ అంత కెపాసిటీ ఉంటే కృష్ణ కంటే ఎక్కువ మందిని కూడా చేసుకో, నో ప్రాబ్లం. బట్ నీ దగ్గర లేనప్పుడు వై యూ వాంట్ టు కంపీట్ విత్ కృష్ణ? రైట్. సో కృష్ణ అంతమందిని పెళ్లి చేసుకుంది కామ కోరికతో కాదు. అందులో 16,100 మంది అయితే మీరు చేసుకోకపోతే నేను చచ్చిపోతానంటే చేసుకున్నారు కృష్ణ. నరకాసురుడు ఆ రాణులందరినీ బంధించి పెట్టినప్పుడు వాళ్ళని నరకాసురుడు టచ్ చేశాడు అనేసి వేరే వాళ్ళు అపోహలో ఉండి ఎవ్వరు మనల్ని యాక్సెప్ట్ చేయరు, సో మీరే మమ్మల్ని యాక్సెప్ట్ చేయాలంటే పెళ్లి చేసుకున్నారు, అంతే తప్ప నచ్చి కాదు. రైట్. రుక్మిణి లవ్ లెటర్ రాస్తుంది, మీరే నాకు హస్బెండ్ కావాలనేసి. రైట్. సో ఇట్లా ప్రతిసారి వాళ్ళు అనుకోవడం వల్ల కృష్ణ పెళ్లి చేసుకోవడం, కానీ కృష్ణకి చేసుకోవాలని కాదనమాట. రైట్. సో కృష్ణ ఇస్ ఆత్మారామ. ఓకే. సో ఆయనకి వేరే వాళ్ళ అవసరం లేదు. ఓకే. సో ఆ పొజిషన్ కృష్ణది ఉంది. అయినా సరే మనం అందరం ఆయనని అపార్థం చేసుకోవద్దు, ఆయనలాగా నేను కూడా చేస్తానని అనుకోకూడదు అనేసి ప్రతి రూల్ని ప్రాపర్గా ఫాలో అయ్యేవాళ్ళు అనమాట. సో ఆ ఎగ్జాంపుల్ అర్జునకి ఇస్తున్నారు అనమాట. ఈవెన్ జనక మహారాజ్ కూడా చాలా డిటాచ్డ్ పర్సన్, ఆయనకి దేనిపైన ఆసక్తి లేదు, కానీ ఆ రాజ పరిపాలనలు ఏదైతే చేయాలో అవన్నీ చేస్తూ ఉన్నారు. సో ఇట్లా మనం ఎగ్జాంపుల్ సెట్ చేస్తేనే రేపు పొద్దున మనల్ని చూసి వేరే వాళ్ళు కరెక్ట్గా ఉంటారు. సో అర్జున, నీ పొజిషన్ అనేది చాలా హై, నువ్వు #1 ఆర్చర్, నువ్వు చాలా యుద్ధాలు గెలిచావు, మంచి పరిపాలన చేసే యుధిష్ఠిర తమ్ముడివి, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇట్లాంటి పర్సన్ ఒకవేళ యుద్ధం వదిలేస్తాను ఇవ్వమని అంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఓకే. సో యద్యద్ ఆచరితి శ్రేష్ట తత్తదేవతరో జన. సో ఎలా లీడర్స్ ఫాలో అయితే అలా ఫాలోవర్స్ ఫాలో అవుతారు. సో మేక్ షూర్ దట్ యూ టేక్ ద రైట్ రోల్. సో ఇది అర్జునకితో పాటు మనకు కూడా చెప్తున్నారు, మనం కూడా సమాజంలో ఒక మంచి ఎగ్జాంపుల్ లాగా ఉండడానికి ప్రయత్నించాలి. చాలాసార్లు మనం బాగా డబ్బులు ఉండేవాళ్ళు, బాగా అందంగా ఉండే వాళ్ళని ఫాలో అవుతాం. ఒకసారి ఒక స్పీకర్ చెప్తున్నారు అనమాట, ఒక ప్రైవేట్ ఆల్బమ్స్ చేసే ఒక సింగర్, చాలా యంగ్ లేడీ అన్నమాట, ఆమె చాలా అందంగా ఉంటుంది. ఆమెకి దాదాపు 10-15 లక్షలు, సమ్ 7-8 మిలియన్ ఫాలోవర్స్ అట. అండ్ ఆశా భోస్లే అనే సింగర్ ఉంది, ఆమెకేమో 2 మిలియన్ ఫాలోవర్స్ అట. సో ఆయన చెప్తున్నారు అనమాట, ఇప్పటికీ జనాలకి ఫేస్ ముఖ్యం, చరిత్ర ముఖ్యం కాదు అంటున్నారు. రైట్. లేకపోతే ఒక వ్యక్తికి అంతమంది ఫాలోవర్స్ ఎలా ఉంటారు, ఇంత గొప్ప సింగర్, ఇంత గొప్ప చరిత్ర ఉండే వ్యక్తికి అంత తక్కువ మంది ఫాలోవర్స్ ఎలా ఉంటారు? రైట్. సో సమ్వేర్ వి ఫాలో ద రాంగ్ ఎగ్జాంపుల్స్.
ఓకే. ఈరోజు మనకి ఈవెన్ నేషనల్ అవార్డ్ అయినా ఆస్కర్ అవార్డ్ అయినా సరే ఎక్కడైనా వెళ్ళేసి ఏదైనా అవార్డులు వస్తే అందులో కూడా ఓకే వాళ్ళకి అవార్డు వచ్చింది, వాళ్ళు ఇంత సంపాదించారు, ఇంత సక్సెస్ఫుల్ అనుకుంటాం, కానీ వి షుడ్ సీ క్యారెక్టర్ అనేది చూడాలన్నమాట. ఓకే. ఎందుకంటే చాలా మందికి ఈరోజు అవార్డు వస్తుంది, రేపు పొద్దున వాళ్ళే అరెస్ట్ కూడా అవ్వచ్చు. రైట్. ఈరోజు బాగా సక్సెస్ఫుల్ అవ్వచ్చు, రేపు పొద్దున్న లాస్లో కూడా రావచ్చు. ఇజంట్ ఇట్? సో మనము క్యారెక్టర్స్ ఎట్లాంటివి చూస్ చేసుకోవాలంటే ప్రతిసారి స్థితప్రజ్ఞతో ఉండే వాళ్ళని చూస్ చేసుకోవాలి. మనకి రామాయణంలో, మహాభారతంలో, శ్రీమద్ భాగవతంలో అటువంటి క్యారెక్టర్స్ దొరుకుతారనమాట. ఎవ్రీ స్టేజ్ ఆఫ్ లైఫ్. రైట్. వాళ్ళు నిష్ఠతో భక్తి చేయడము, స్థితప్రజ్ఞతో ఎదుటి వాళ్ళకి. ఇప్పుడు జనరల్గా నా లైఫ్ బాగుందనుకోండి, పాజిటివ్గా ఉంటే నేను అందరితో పాజిటివ్గా హ్యాపీగా ఉంటాను. కానీ నా లైఫ్లో బాగా నెగిటివిటీ, ఫ్రస్ట్రేషన్ ఉందనుకోండి, అది నేను వేరే వాళ్ళ మీద తీస్తానా తీయనా? ఇది న్యాచురల్. రైట్. బట్ శ్రీరామచంద్రుడు, ఈవెన్ శ్రీకృష్ణ, ఈవెన్ యుధిష్ఠిర్ మహారాజ్, అంబరీష్ మహారాజ్, ప్రహ్లాద్ మహారాజ్, వీళ్ళందరి ఎగ్జాంపుల్ చూస్తే ఎంత దారుణమైన పరిస్థితి వచ్చినా సరే వేరే వాళ్ళ గురించి ఆలోచించారు, కానీ వాళ్ళ ఫ్రస్ట్రేషన్ని వేరే వాళ్ళ మీద తీయలేదు. ఎట్లా నేను వేరే వాళ్ళ బాధ తగ్గించాలి, నాకు అన్యాయం జరిగినా సరే ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటంటే ఈ సిచ్యువేషన్ని బెటర్ ఎలా చేయొచ్చు అని స్థితప్రజ్ఞతో ముందుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళ ఫ్రస్ట్రేషన్ చూపించి నాకు బాధ ఉంది కాబట్టి నన్ను డిస్టర్బ్ చేసినందుకు నిన్ను కూడా బాధపడతాననేసి కోపం, ప్రతీకారాలు అనేది ఉండవు. రైట్. ఒకవేళ అట్లాంటిది ఏదైనా చేసినా సరే అది లోక కళ్యాణం కోసం ఉంటుంది. రావణాసురుణ్ణి చంపింది కేవలం సీతమ్మని కిడ్నాప్ చేసినందుకు కాదు. ఈవెన్ ఒకవేళ అదే రీజన్ అయితే రావణాసురుడికి ఛాన్స్ ఇచ్చేవాడు కాదు కదా. రావణాసురుడికి ఎన్ని ఛాన్స్లు ఇచ్చారు, ఇప్పుడన్నా రిటర్న్ చేసి తని క్షమాపణ అడగంటే కూడా చేయలేదు. సో ఇట్లాంటి క్యారెక్టర్తో ఆయన ముందుకెళ్ళినా చాలా డేంజర్. అండ్ ఆయన సీతమ్మని కిడ్నాప్ చేయకముందు కూడా చాలా మందిని టార్చర్ చేశాడు. రైట్. సో శ్రీరామచంద్రుడు ఏమైనా చంపినా, ఎవరిపైన ఆగ్రహం చూపించినా సరే దానికి ఒక అర్థం ఉంటుంది. డజంట్ ఇట్? సో మనం ఇట్లాంటి క్యారెక్టర్స్ని తీసుకోవాలి. అట్లాంటి క్యారెక్టర్స్ నుంచి నేర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం మంచిగా అయ్యే అవకాశం ఉంటుంది. ఎవరో చాలా సంపాదించారు, చాలా అందంగా ఉన్నారు, చాలా డబ్బులు సంపాదించారు, ఇన్ని ఉన్నాయి, అన్ని అవార్డులు ఉన్నాయి అని అంటే మేబీ ఒక రకంగా మనం అనుకోవచ్చు వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేసి పైన వెళ్ళారు కాబట్టి మనం అలా హార్డ్ వర్క్ చేయాలి అని ఒక ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు, కానీ వాళ్ళనే రోల్ మోడల్ లాగా తీసుకోవద్దు. రైట్. అలాగే మనము జనరల్గా ఓటింగ్ సిస్టంలో వెళ్ళినప్పుడు కూడా ఒక ప్రధానమంత్రిని కానీ ఒక ముఖ్యమంత్రిని ఎలా సెలెక్ట్ చేసుకుంటామంటే ఏది ఎక్కువ మనకి కనబడుతుందో ఆ దాన్ని బట్టే చూస్తాం అనమాట. బట్ యాక్చువల్గా ఒక టీచర్ని, లీడర్ని సెలెక్ట్ చేసేటప్పుడు కేవలం కనబడవే మాత్రమే కాదు, కనబడని కూడా చూడాలి. రైట్. సో మీడియా ఏం చూపిస్తుంది, మనం ఏం చూడాలో అదే చూపిస్తుంది, ఏం చూడకూడదో అది దాచేస్తుంది అనమాట. కానీ మనం శాస్త్రజ్ఞానం ఉందనుకోండి చూస్తాం. నేను బిజినెస్లో ఉన్నప్పుడు నా సుపీరియర్స్ ఎవరైతే ఉండేవాళ్ళు వాళ్ళకి అన్ని అలవాట్లు ఉండే అనమాట. కానీ వాళ్ళు బాగా డబ్బులు సంపాదించారు కాబట్టి వాళ్ళలా ఉండాలని అనుకునేవాడిని. కానీ భగవద్గీత చదివినప్పుడు తెలిసిందనమాట, ఎవరైతే ఇంటాక్సికేషన్ చేస్తారు, అంటే ఆల్కహాల్ తాగుతారో, సిగరెట్ స్మోకింగ్ చేస్తారో, వీళ్ళని ఎప్పుడు కూడా మనం రోల్ మోడల్గా తీసుకోవద్దు. ఎందుకంటే వీళ్ళు ఈరోజు ఎంత సక్సెస్ఫుల్ ఉన్నా సరే వాళ్ళు తీసుకునే ఆ మాదక ద్రవ్యాలు ఏదైతే ఉన్నాయో, ఓకే, ఏదో రోజు వాళ్ళ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని పాడు చేసి వాళ్ళ ద్వారా విధ్వంసాన్ని సృష్టించవచ్చు. ఓకే. అండ్ ఇవి ఇంద్రియ నిగ్రహాన్ని పోగొట్టుకునేలాగా చేసే పదార్థాలు. సో ఈరోజు ఆయన విల్ పవర్ వల్ల ఎంత స్ట్రాంగ్గా ఉన్నా సరే ఆ స్ట్రెంగ్త్ లాస్ట్ దాకా ఉంటుందనే గ్యారంటీ లేదు. సో అట్లాంటి వ్యక్తిని రోల్ మోడల్ అనుకుని ఆయన చేసే మనం చేస్తున్నాం అనుకోండి, ఈ రోజు కొంచెం బెటర్గా అనిపించినా సరే రేపు మాత్రం దారుణం జరిగే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడు కూడా ఎవరైతే ఇంద్రియ నిగ్రహం లేదో వాళ్ళకి, ఎవరైతే ఎటువంటి ఇంటాక్సికేషన్, ఆల్కహాల్, సిగరెట్ స్మోకింగ్కి బానిస అయ్యారు, వాళ్ళని ఎప్పుడు కూడా మనము ఫాలో అవ్వకూడదు. వాళ్ళలో ఏదైనా మంచి గుణాలు ఉంటే మనము తీసుకోవచ్చు, కానీ వాళ్ళని రోల్ మోడల్ లాగా మాత్రం చూడొద్దు అనమాట. రైట్. సో అప్పుడు నాకు అండర్స్టాండ్ అయిందనమాట, ఓహో నేను తప్పు లీడర్ని ఫాలో అవుతున్నాను అనేసి. రైట్. సో ఈమె ఆ ఫాలో అయితే ఏమవుతుందో తెలుసా, వాళ్ళు చేసేదంతా కరెక్టే అనిపిస్తుంది. నువ్వు బాగా డబ్బులు సంపాదిస్తే ఏది పడితే అది చేయొచ్చు, జనాల్ని మాట వింటారు. బాగా ఇన్స్పైరింగ్ ఉంటుంది లేదా ఈ వర్డ్? రైట్. ఈవెన్ మనకి ఫ్రస్ట్రేషన్ వచ్చేటప్పుడు అంటాము రూపాయి లేకపోతే విలువ ఉండదు మనకి అనేసి. రైట్. సో యాక్చువల్గా డబ్బు వల్ల మనకి విలువ ఇస్తారేమో, కానీ నిజమైన మంచి వ్యక్తులు డబ్బులు ఉందా లేదా చూసి విలువ ఇవ్వరు, క్యారెక్టర్ చూసి విలువ ఇస్తారనమాట. రైట్. సో అందుకనే ప్రపంచం అంతా బాగా డబ్బు ఉంటే, బాగా సక్సెస్ ఉంటేనే విలువ వస్తుంది అనేసి ప్రాపగేట్ చేస్తుంది.
ప్రచారం చేస్తుంది. బట్ అది నిజం కాదు. శాస్త్రాలు చెప్తాయన్నమాట, క్యారెక్టర్ ఈజ్ ఇంపార్టెంట్. అందుకని కుచేలుడికి వేసుకోవడానికి బట్టలు కూడా సరిగ్గా లేవు, కానీ కృష్ణ తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెడతారు. తను కూర్చునే సీట్ మీద కూర్చోబెట్టి కాళ్ళు కడిగి కాళ్ళు నీళ్లు చల్లుకుంటారు. రైట్. సో కుచేలుడి సోషల్ స్టేటస్ ఏంటి? తినడానికి తిండి లేదు, వేసుకోవడానికి బట్టలు లేవు, డబ్బులు లేవు, కానీ కృష్ణ రెస్పెక్ట్ ఇచ్చారా లేదా? ఇజంట్ ఇట్? అదే దుర్యోధన అన్నాడు, నా ప్యాలెస్ లో రా, దుశ్శాసనది నాకంటే పెద్ద ప్యాలెస్, అక్కడ నిన్ను స్టే ఇచ్చి చెప్పని భోగిస్తా అంటే ఎవరింటికి వెళ్తారు? విదుర ఇంటికి వెళ్తారు. విదురు ఇంటికి వెళ్తాం. రైట్. సో కృష్ణకి తెలుసు, భాగవతం భగవద్గీత చదివిన వ్యక్తికి తెలుసు దేనికి విలువ ఇవ్వాలి. బయట కనబడే ఎక్స్టర్నల్ ఎవ్రీథింగ్ దట్ గ్లిటర్స్ ఇస్ నాట్ గోల్డ్ అంటారు. అంటే బంగారంలో కనపడేది ప్రతిదీ బంగారం కాదు. ఏది బంగారం ఏది కాదు మనం తెలుసుకుంటే అప్పుడు మనం తగిన లీడర్ని టీచర్స్ని చూస్ చేసుకోవచ్చు.